SR7TV న్యూస్ కి స్వాగతం. మహిళా వారోత్సవాల్లో భాగంగా సూరారం కాలనీలో మహిళా సంఘాలతో మన్నేరాజు సమావేశం. మేడ్చల్ మల్కాజ్గిరి మహిళా వారోత్సవాల్ని పురస్కరించుకొని జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నేరాజు గారి ఆధ్వర్యంలో 292 సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీలో బుధవారం మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బేబీ సమాఖ్య స్వాతి సమన్వయంతో జరిగిన ఈ సమావేశంలో మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబన, ప్రభుత్వ సంక్షేమ పథకాల సద్వినియోగం, సామాజిక సాధికారత వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మన్నేరాజు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి మహిళకు చేరవేసేందుకు సంఘాలు కీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జ్యోతిరెడ్డి, భాస్కర్ రెడ్డి, గురువారెడ్డి, సతీష్ రెడ్డి, రాజుచారి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సభ్యులను చైర్మన్ అభినందించారు. రానున్న రోజుల్లో మహిళల కోసం మరిన్ని అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మహిళా సాధికారత లక్ష్యంగా సూరారంలో మన్నేరాజు సమావేశం. మహిళా వారోత్సవాల్లో భాగంగా సూరారం కాలనీలో మహిళా సంఘాలతో జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నేరాజు సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక అభివృద్ధిపై చర్చించి సంఘాల బలోపేతానికి పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. ఆయన చాలా మోసం చేసిండు. ఎవరికైనా మీరు ఇచ్చినట్టు నా దగ్గర ప్రూఫ్ ఏముంది అంటారు. ఎంతమంది సమస్యలు చెప్తున్నా మీకు ఎంతో కొంత మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఎంతమంది సమస్యలు చెప్తున్నా ఇలా పిలిచి మాట్లాడి కొద్దిగా లేట్ అయినా సరే కానీ వాళ్ళు కూడా మెడ మీద ఖచ్చితంగా రాసుకోవాలి. అప్లై చేసినా ఇప్పుడు అప్లై చేసుకున్నారా? మొన్న ప్రజాపాలన అప్లై చేసుకున్నారా? ఉందా? రిసిప్ట్ ఉందా? ఎగ్జామ్ రాలేదా? మాట